హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం మూడు రకాల జ్యూసెస్ రెడీ చేసుకుందామండి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుందాము. దీనిలో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా పంచదార, పాలు మాత్రమే ఉపయోగించి 3 జ్యూసెస్ చేసుకుందామండి. బనానా, వాటర్ మిలన్, మ్యాంగో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు 10 నిమిషాల్లో ఈ 3 జ్యూసులు రెడీ చేసి వచ్చిన గెస్ట్లకి, పిల్లలకి అందరికీ సర్వ్ చేయొచ్చు. ఇది సమ్మర్ కాబట్టి చక్కగా మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చిన వాళ్ళకి ఇలా జ్యూస్ ఇస్తే చాలండి, చాలా సంతోషిస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి, మనకి త్వరగా అయిపోతుంది కూడా. చూడండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం జ్యూసెస్ చేసుకోవడానికంటే ముందు మీకు ఒక టిప్ చెప్తానండి. మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఐస్ క్యూబ్స్ ఏం అవసరం లేకుండా ముందే ఏదైతే మనం జ్యూస్ చేసుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ అన్నిటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఆ కూలింగ్కి మనం ఏ ఐస్ క్యూబ్స్ యాడ్ చేయవసరం లేదు. చాలా బాగుంటుందండి, చాలా థిక్నెస్ వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా అప్పటికప్పుడు మనం చక్కగా తాగేసేయచ్చండి. మనం జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి లేదంటే ఐస్ క్యూబ్స్ యూస్ చేసి ఇలా ఏం లేకుండా మనం ముందు ఒక 1/2 అవర్ 1 అవర్ అలా ముందు పెట్టుకున్నామంటే చూడండి, నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టానండి. చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందైతే పుచ్చకాయ జ్యూస్ చేసుకుందామండి. ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఈ సీడ్స్ ఏం రిమూవ్ చేయవసరం లేదండి, వడకట్టుకుంటాం కాబట్టి సీడ్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకు ఒక 10 నిమిషాల్లో ఈ 3 రకాల జ్యూసెస్ రెడీ అయిపోతాయండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా సర్వ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి. కొంచెం తీసుకొని చూడండి, చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుందామండి, షుగర్ యాడ్ చేసుకొని. నేను మీ షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం 4-5 స్పూన్స్ వేసుకోండి. లేదంటే కనుక ఒక 2 స్పూన్స్ వేసుకోండి. లేదు అసలు పంచదార తినను అన్న వాళ్ళు అయితే హనీ అయినా వేసుకోవచ్చండి. చూడండి, నేను ఒక 4 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వడపోసుకుందాం అండి. మొత్తం ఒక గిన్నెలోకి వడపోసేసుకుందాము. ఇవి డైరెక్ట్ మనం హనీ, షుగర్ ఏం లేకపోయినా చక్కగా ఉత్తి వాటర్ మిలాన్ ఒక్కటే గ్రైండ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని చక్కగా తాగొచ్చండి. చాలా బాగుంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. మనకి దాహం చక్కగా తీరాలి అంటే కంపల్సరీ ఇది పుచ్చకాయ ట్రై చేయండి. మన ఒంట్లో ఉన్న వేస్ట్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది వాటర్ మిలాన్ వల్ల. మనకి సమ్మర్లో చాలా యూజ్ అవుతుందండి. బాడీని కూల్ చేస్తుంది. చూడండి, ఇలా వడకట్టేసుకుందాం మొత్తం. చూడండి, మనకు మొత్తం వచ్చేస్తుందండి గింజలు అంతా. చూడండి చక్కగా. చూడండి, మనకు ఒక జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి, వాటర్ మిలాన్ జ్యూసు. పైన కొంచెం పుచ్చకాయ ముక్కలు ఇలా వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ వేయలేదు, కొంచెం షుగర్ ఒక్కటే యాడ్ చేసామండి అంతే. ఐస్ క్యూబ్స్ కూడా వేయలేదు, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసాం కాబట్టి. మీరు అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు అయితే ఒక 2-3 ఐస్ క్యూబ్స్ యూస్ చేయండి. అంతేనండి, మన ఫస్ట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జ్యూస్ చూద్దామండి. నెక్స్ట్ బనానా జ్యూస్ చేసుకుందాము. నెక్స్ట్ 3 బనానాస్ తీసుకున్నామండి. బాగా ముగ్గిపోయి చక్కగా పండిపోయినవి ఉండాలండి. పండిపోయి ఉంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను 3 బనానాస్ తీసుకున్నాను. ఇది నార్మలీ కాదండి, చక్కెరకేళీలు అంటారు కదా, ఆ బనానాస్ అయితే బాగుంటాయండి. చక్కగా జ్యూస్కి వచ్చేసి నార్మల్ బనానాస్ అంత బాగుండవండి, చక్కెరకేళీలు అయితేనే చాలా బాగుంటాయి. ఇవి ముందు మనం ఇప్పుడు చూద్దామండి, దీంతో జ్యూస్ చూద్దాము. మనకి చూడడానికి పైకి నల్లగా ఉన్న తోలు చూడండి, లోపలంతా బాగుందండి. ఇప్పుడు ఈ మూడిట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాము. ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందామండి. జ్యూస్ అంటే కొంచెం షుగర్ ఉంటేనే చాలా బాగుంటుందండి. కొంచెం తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి, తినని వాళ్ళు. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ పోస్తున్నానండి. చాలా బాగుంటాయి ఫుల్ క్రీమ్ మిల్క్. పచ్చిపాలే పోస్తున్నానండి, కాసైనా పోసుకోవచ్చు, కానీ పచ్చిపాలు పోయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఒక 1/2 లీటర్ పోస్తున్నానండి ఈ 3 బనానాస్కి. మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. చూడండి, మనం పాలు, పంచదార, అరటిపళ్ళు మాత్రమే వేసాము, ఇంకేం వేయలేదు. చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిపాలు వేయడం వల్ల. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము.
ఇష్టం ఉంటే దీని మీద కొంచెం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేస్తున్నానండి. అంతేనండి, సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మ్యాంగో జ్యూస్ చూద్దామండి. చూడండి, మ్యాంగో జ్యూస్ కోసం నేను మ్యాంగోస్ అన్నీ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. డీప్లో పెట్టాను నేనైతే. బాగా పండిపోయిన మ్యాంగోస్ అండి ఇవి. మీరు ఏదైనా బంగనపల్లి ఏ మ్యాంగోస్ అయినా చేసుకోవచ్చండి. ఇవి రసాలండి. ఇప్పుడు వీటితో చూద్దాము. ఈ పైన ఉన్న తోలు మొత్తం తీసేసి మెత్తగా స్క్వీజ్ చేసుకుని ఒక గిన్నెలోకి మనం జ్యూసర్లో యాడ్ చేసేసుకుందాము. నేను చూడండి టెంకి నుంచి మొత్తం ఇలా తీసేసానండి. 5 మ్యాంగోస్ స్క్వీజ్ చేసుకున్నాను నేను. ఇంత వచ్చిందండి నాకు పల్పు. ఇది మొత్తం చేసేసుకుందాము. ఇది దగ్గర మనకి 4 మెంబర్స్కి అలా వస్తుందండి ఫుల్ గ్లాస్తో. ఇప్పుడు మనం ఇది మిక్సీ పెట్టేసుకుందాం. కొంచెం షుగర్ యాడ్ చేసుకొని. షుగర్ అయితే చూడండి ఒక 4-5 స్పూన్స్ ఉంటుందండి, అంతే. ఒక 4 స్పూన్స్ అలా ఉంటుంది యాడ్ చేశాను. ఇంకా నేను పాలు నీళ్ళు ఏం పోయట్లేదండి. ఇది చిక్కగా ఉంటుంది. ఇలా సరిపోతుందండి మనకి. లేదు కొంచెం మీరు పల్చగా కావాలి అంటే కనుక కొన్ని పాలు పోసుకోండి. డైరెక్ట్ ఇలా అయితే చాలా బాగుంటుందండి. పాలు పోసినా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనకి రియల్ మ్యాంగో టేస్ట్ రావాలి అంటే ఏం యాడ్ చేయకుండా న్యాచురల్గా ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి చూడండి మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చాలా థిక్గా ఉంటుందండి. చిన్న మనకి మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. మనకి 10 నిమిషాల్లో 3 రకాల జ్యూసెస్ రెడీ అయిపోయాయండి. మనకి ఇలా థిక్గా ఉంది కదండి, దీన్నే కొంచెం ఎక్కువగా చేసుకుని ఏంటంటే మనం ఏదైనా గాజు దానిలో కానీ ఏదైనా గిన్నెలో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 5 అవర్స్ ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చండి. ఐస్ క్రీమ్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ మిలాన్ అయినా ఈ బనానా అయినా ఏదైనా కొంచెం ఇట్లా చిన్న గ్లాసెస్లో పోసుకొని మనం స్టోర్ చేసేసుకొని ఐస్ లాగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. నాకు ఐస్ క్రీమ్ బాక్స్ ఉందండి. ఇప్పుడు ఇది మొత్తం ఐస్ క్రీమ్ బాక్స్లో తీసేసుకొని డీప్లో పెట్టేస్తాను. సేమ్ ఐస్ క్రీమ్లో అయిపోద్దండి. ఒక 5 అవర్స్ ఉంచితే అంతేనండి. మన 3 జ్యూసెస్ రెడీ అయిపోయాయి కదా. మిగిలినవి ఇలా ఉంటే కనుక మీకు ఇట్లా చిన్న గ్లాసెస్లో పోసుకొని మనం ఆ ఐస్ కూడా రెడీ చేసుకోవచ్చండి. దీనిలో ఒక ఐస్ పుల్ల పెట్టేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకుంటే సిల్వర్ ఫాయిల్తో మనకి రెడీ అయిపోతాయండి. అంతేనండి. ఇలా సింపుల్గా చక్కగా టేస్టీగా రెడీ చేసుకోండి జ్యూసెస్, చాలా హెల్తీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.